సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుకు వెళ్లిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే గత 17 రోజులుగా మార్కెట్ యార్డులో వడ్లను అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏమో ఇప్పుడు 500 వేస్తారట కదా. 500 రూపాయలు వేస్తారని ఇప్పుడు క్వింటల్కి 500 అన్నాడు. 4000 పింఛను అన్నాడు. రూపాయల పింఛను అన్నాడు. అన్ని పింఛను అన్నాడు. వాడు ట్యాగ్లో ఇక సచ్చటోళ్ళ మీద అడగాల. మీరు ఎందుకు అడుగుతలేరు? మరి 500 రూపాయలు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు కనబడ్డాడు. సినిమాల బొమ్మలు వచ్చి అంతే. ఇప్పుడు వస్తలేదు ఇటంకలు. ఇటంకలు కనబడ్డా ఒక్కనాడన్నా కనబడదు. మొక్కము 500 రూపాయలు క్వింటల్కి ఇస్తా అన్నాడు. ఇస్తాడు అన్నాడు. ఇస్తాడు అడగాలి. పెంచాలి కదా. అడగాలి. వడ్లకు పెంచాలి. 500 రూపాయలు ఇవ్వాలి. ఎవడిస్తారు? మరి ఎడికలు వస్తాయి. ఇవన్నీ గ్యాస్ తిరిగిస్తా అన్నాడు. 900 కడితే 400 మన ఖాతాలో పడితే మళ్ళీ పోయి సాతకైంది. సాధన అయింది. ఆడికి పోయి లైన్ కట్టన్నట. గ్యాస్ లో అన్నవాడ సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుకు వెళ్లిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. గుడ్ ఈవినింగ్ కుమార్. సిద్దిపేట జిల్లాలో ఈ రోజు సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పలు చోట్ల కురిసింది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహిడా ప్రాంతంలో, అట్లాగే సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట మండలం నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్ మండలంలో కొన్ని ప్రాంతాల్లో కురిసింది. అట్లాగే దుబ్బాక మండల కేంద్రంలో కూడా సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు భారీ వర్షమే కురిసింది. ఈ వర్షానికి పెద్ద ఎత్తున వరి పంటలు నష్టపోయాయి. కోహిడా మండలంలో మామిడి పంటలు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అక్కడ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురిసిన నేపథ్యంలో మామిడి కాయలు పూర్తిగా రాలిపోయి రైతులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అన్ని చోట్ల కూడా దాదాపు ధాన్యం అమ్మకానికి రైతులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు సిద్దిపేట మండలంలోని పుల్లూరు, నారాయణరావుపేట, రాఘవాపూర్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. రాఘవాపూర్ గ్రామంలో వడగళ్ల వర్షం కురిసి అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చినటువంటి వరి పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక దుబ్బాక మండల కేంద్రంలో కూడా సుమారు 45 నిమిషాల పాటు అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఇక్కడ మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. అక్కడ సరైన సమయంలో కొనుగోళ్లు ప్రారంభం చేయకపోవడం వల్ల అక్కడ రైతులంతా కూడా తెచ్చినటువంటి ధాన్యం అక్కడే ఉండిపోయింది. దీంతో రైతులు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వర్షం కురిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే అక్కడికి వెళ్లి మార్కెట్ లో యార్డులో ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అక్కడికి వచ్చినటువంటి రైతుల్ని కూడా వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పి
వాళ్ళకు మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం ద్వారా కొట్లాడి మేము మద్దతు ధర కల్పించే విధంగా అట్లాగే బోనస్ ఇప్పించే విధంగా మేము కొట్లాడదామని చెప్పారు. ఎవరు అధైర్యపడవద్దని చెప్పారు. వరి ధాన్యాన్ని తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. ఇటు సిద్దిపేట మండలంలో ఉన్న నారాయణరావుపేట, పుల్లూరు తదితర గ్రామాల్లో, రఖావపూర్ గ్రామాల్లో కురిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అట్లాగే చాలా చోట్ల ఇప్పటికే ఇంకా వరిధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. చాలా చోట్ల ఇంకా వరిధాన్యం కుప్పలు అట్లాగే ఉన్నాయి. ఫలితంగా ఇంకా ఈ వచ్చే 1-2 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. కొనుగోళ్లు వేగంగా కొనసాగడం లేదు. అక్కడికి కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కొనుగోలు కేంద్రాల్లో లేదని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఈ వరి ధాన్యంతో ఆయన కొనుగోలు చేయకపోవడం వల్లనే వర్షానికి, అకాల వర్షానికి ధాన్యం తడిసి బుద్ధవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద, రైతు సమస్యల మీద కనీసమైనటువంటి బాధ్యతగా కూడా వ్యవహరించడం లేదు. రైతులకు ఒకవైపు అమ్మకాలకు వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేయకపోగా మరోవైపు వచ్చినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కానీ ఇవ్వకపోవడం, అట్లాగే ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి బోనస్ కూడా ఇవ్వకపోవడం, ఇలాంటి చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా వెంటనే రేపు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి. వాటికి కూడా ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పి అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇటు హరీష్ రావు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.